వార్త ఏం చేస్తుండో తెలుసుకుందామని ఫోన్ చేస్తుంటే ఎన్నిసార్లు చేసినా కట్ చేస్తున్నాడు మన రాయేషు. వాడైతే రానియండి అని సంగతి చెప్తా ఇయ్యాల. ఎవరో ఏడుస్తున్నారేంది? ఎవరల్లా? అయ్యా ఈడేంది అట్లా ఏడుస్తున్నాడు? ఎవరికి ఏమైందిరా? ఎంత మంచోడుండే తెలుసా అని ఎప్పుడు వాళ్ళు ఇంటామే కొట్టిన బాధ కొద్ది బాటిల్ పట్టుకొచ్చి కూర్చునేది మా రూమ్ లో. ఇప్పుడు ఎవలాళ్ళు? ఎట్లా జరిగింది అసలు? మా కాలనీలు ఉండే కాక వాళ్ళ ఇంటామే డ్రమ్ము కొనుక్కొచ్చిందట ఇంటికి. అది చూసి నన్ను చంపేదందుకే పట్టుకొచ్చింది. అది చంపక ముందే నేనే సస్తా అని అదే డ్రమ్ముల దునికి ఆత్మహత్య చేసుకున్నాడు వారి. అయ్యో. హే డ్యూడ్స్, కమ్ ఆన్, లెట్స్ హావ్ ఫన్. ఉల్లల్లా 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 ఎవలుల్లా ఎవలుల్లా మనలా పేదెవలుల్లా ఉల్లల్లా ఉల్లల్లా. ఓ ఊలల్లా, ఇంతసేపు ఏడుస్తుంది కదా, మళ్ళా గట్లే గుర్తున్నవేంది? పిచ్చిలేసిందా? ఈ లోకంలా పిచ్చి లేంది ఎవరికమ్మా? బంగారం అంటే బామలకు పిచ్చి, మందంటే మొగోళ్ళకు పిచ్చి. వామ్మో, ఆ లెవెల్లో జీవించిన ముచ్చటిని షాక్ తిన్నట్టున్నాడు, అందుకే గిట్లా చేస్తున్నాడు. షాక్ ఏమన్నా కేకా తినేదందుకు? షాక్ తినరు, షాక్ కొడుతుంది. అయ్యా, ఖచ్చితంగా ఈయనకేదో జోకింది, లేకుంటే గిట్లెందుకు చేస్తాడు? అరే నువ్వు అట్లా పరిశాన్ గాకు, మై హూనా కూసబెట్టి మాట్లాడితే అన్ని సెట్ అవుతాయి. ఏమైందిరా నీకు? అంత ఎట్లెట్లనో చేస్తున్నావు, అప్పుడే ఏడుస్తావు, అప్పుడే ఎగురుతావు, అప్పుడే సూక్తులు చెప్తున్నావు. అరే చిచ్చా, నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నా. మస్తు ప్రిపేర్ అయినాం మనం, నువ్వు రమ్మంటే వచ్చేసుడే. ప్రిపేర్ అయినవా? ఒరేయ్, ఏం చేస్తున్నావు అసలు నువ్వు? జపాన్ పోయేదందుకు ప్లాన్ చేస్తున్నా. జపానా? ఎందుకు? రెంటే ఫ్యామిలీ సర్వీస్ లో కిరాయికి పోదామని. అంటే అక్కడ ఫ్రెండ్స్ ను రిలేటివ్స్ ను రెంట్ కు తీసుకుంటున్నారట జనాలు. ఏంది? అవును, పార్టీలో ఎంజాయ్ చేసేటందుకు తోడుగా దోస్తులను, సావుల కాడ ఏడ్చేటందుకు చుట్టాలను, పెళ్లిళ్ళ వల్కరించేటందుకు పెద్ద మనుషులను కిరాయికి తీసుకుంటున్నారట. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా కలిసి మెలిసి మెదలాలన్నట, ఫోటోలు దిగాలన్నట, ఈవెంట్ అయిపోగానే వెళ్ళిపోవాలన్నట. ఇది ఎక్కడ చిత్రం రో? ఇట్లా కూడా ఉంటదా? ఉంటదా కాదు, ఉన్నది ఆల్రెడీ. అయ్యవలేనోళ్ళేమో అయ్యవలని, దోస్తులు తక్కువ ఉన్నోళ్ళు దోస్తులను, చుట్టాలు తక్కువ ఉన్నోళ్ళు చుట్టాలను కిరాయికి తీసుకుంటున్నారట. దీనికోసం అక్కడి కరెన్సీలో ఒక్కొక్కరికి 10,000 ఎన్నులు పే చేస్తున్నారట తెలుసా? అందుకేనా ఇదివరదాకా ఏడ్చి ఎగిరి ఆగం చేసినావు? ఎస్, అంటే మరి ఆడికి పోయినాక ఎవరు దేనికి పిలుస్తారో తెలియదు కదా, సడన్ గా మళ్ళీ ఇబ్బంది పడొద్దని ప్రాక్టీస్ చేసినట్టు ఇట్లా. ఇప్పుడు అన్ని సెట్, ఇక పోయి రోజుకు 10,000 ఎన్నులు సంపాదించుడే. నీ తలకాయ గంతి. రోజుకు 10,000 సంపాదన తెలవంగానే కుళ్ళు కుళ్ళు కొట్టినట్టున్నది. రోజుకు 10,000 ఎన్లు అంటే మన కరెన్సీలో ఎంత అనుకుంటున్నావు? ఎంత? ఎన్నుకొక 50 వేసుకున్నా 5 లక్షలు అవుతాయా? అంత సీన్ లేదు, మన రూపాయి కంటే తక్కువ విలువ ఎన్కు. వాళ్ళ ఒక్క ఎన్ విలువ మన కాడ 50-60 పైసలు గంతే. జపాన్ కరెన్సీ అంత తక్కువనా? నడివిగా సాలు గాని ఏది చక్కగా తెలుసుకోకుండానే ఉరుకులాడుతుంటావు అన్నిటి. నేను ఇంకా ఆలీళ్ళకు చుట్టంగా పోయి కోట్లు చుట్టుకొని వద్దాం అనుకున్నా. హలో చెప్పరా, నీ తలకాయ పోతాం, ఏడికి రా పోయేది? జపాన్ల కరెన్సీ కథ అంతా వేరే ఉన్నదట, నేను వచ్చినాక మాట్లాడతా, వస్తున్నా. కానీ విచిత్రాలకు పోతున్నారు కదా ఆడాడ జనాలు. ఇంకొన్ని వద్దులైతే మన కాడ కూడా షురు అవుతాయేమో కదా గిసోంటి సర్వీసులు.